ఫైట్ స్టార్ట్ అయితే నవ్వులకి బ్రేక్ ఉండదని చూపిస్తున్న యోధా అండ్ చందు టీమ్. లెట్స్ వెల్కమ్ దేమ్. ఈ రోజు మంచి రోజంట. అంటే మనకి ఇష్టమైన వాళ్ళని మొట్టమొదటిగా లేవగానే చూస్తే మనకు అదృష్టం వస్తుందంట. నాకేమో మీ ముగ్గురు ఇష్టం, ఉన్నాయేమో 2 కళ్ళాయే. ముగ్గురిని ఎట్లా చూడను? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇవాళ నా కుటుంబ సభ్యుల్ని నేను చూడాలనుకుంటున్నా. మొట్టమొదటిగా బిందు మాధవి, నువ్వేమనుకోకమ్మా, నిన్ను నా మనసుతో ఎప్పుడు చూస్తూనే ఉంటా. ఇప్పుడు మాత్రం నా కుటుంబ సభ్యుల్ని ముందు చూస్తా. ఏమంటావు? అలా అయితే నేను 1 2 3 అంటాను, అప్పుడు నువ్వు కళ్ళు తెరు. అలాగే అలాగే. 1 2 3. బంగారు తల్లి పలే చెప్పి. అవ్వా, ఇవాళ నా అదృష్టం ఎటు పారిపోయిద్దో, దరిద్రం నా కొంపలోకి వచ్చిద్దో ఏమో. దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు, దరిద్రం గురించి మాట్లాడుతున్నావా? పెద్ద మాట అన్నాడు సరాడు. ఎంత టిప్పు టాపుగా రెడీ అయ్యి వచ్చినా నా కుటుంబ సభ్యులు నా ముఖమే చూస్తారు. అవునమ్మా. చూస్తావా? చూస్తా. ఏరా సంతోషు, యోధా, ఈ రోజు ఆఫీస్ లో మన వర్క్ ఏంటి? ఆఫీస్ లేనోడికి నీకు వర్క్ ఏంటి? ఖతం. వర్క్ చేయాలంటే ఆఫీస్ ఉండాలా? పని చేయాలంటే నువ్వు అమ్మ పక్కన ఉండాలిరా సంతోషు. ఊయిషి అరే సంతోషు అనేహాడు నవమాసాలు మోసి కని పెంచితే ఊయిషి అంటుండు. ఊయిషి అంటున్నాడా? నీ కొడుకు ఏమన్నాడు తెలుసా? ఉయిషి చి చి చి. రేయ్, ఏంద్రా నువ్వు అక్కడ చీపిరి కట్టేది? అసలు చీపిరి కట్టేది నిన్ను. గీత దాటి రా. కావాలంటే కంటెస్టెంట్ గా సర్దాం దాంట్లో చేసుకుంటా, గానీ గీత దాటి అవతలకి రాను. నిన్నెట్లా పిలవాలో నాకు తెలుసు. నీ పిల్లమే నీకు సరైన మందు. సుజీ అత్త, ఏంటి అందరు ఈ సైడ్ షిఫ్ట్ అయిపోయినారు? అదే కదా బిందు మాధవి. ఎవత్తి పడితే అది, ఎక్కడ పడితే అక్కడ సుజ్జి అని పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కట్టుకోవడానికి నేనేమన్నా ఆ ఇంటి కోడని అనుకుంటున్నారా? ఈ ఇంటి ఆడపిల్లనే. ఏమంటుంది తెలుసా? ఎవరితది అంటుంది. అవ్వా. ఏమైందే? కలగంటున్నావా? ఆ ఏసమైంది, ఆ ఎవ్వరమైంది, ఆ కళ్ళజోడు పెట్టుడైంది. ఎవరిని? నేను నా మేన కోడలివి. కొడితే మేకులు దిగుతాయి, జాగ్రత్త. తొక్కిబారు దొబ్బుతా. మేకులంట దిగుతాయంట. అవ్వా. సుజ్జి, ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోకరు. ఎందుకు చెప్పు? వేస్ట్ వాళ్ళంతా. ఈ ఎలర్జీ గాడు ఎనర్జీ గురించి మాట్లాడుతుండు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడనుకో, నేలక చీరేస్తా, జాగ్రత్త. ఏంది నాటకాలు? మిమ్మల్ని ఒక్క అడుగు. అడుగై అమ్మాయి గతాన్ని మర్చిపోయిన గబ్బిలం ఇది. దీనికి అర్థం కాట దీని భవిష్యత్తు. గతాన్ని మర్చిపోయిన గబ్బిలం. వీళ్ళు ఎవ్వరు మారినా నాకు సంబంధం లేదు, కానీ నా కొడుకు హీరో మాత్రం. మాస్టర్, నా కొడుకుని పిలిస్తే ఇప్పుడు ఏరా కొడుకు హీరో. హీరో ఇటుపక్క ఉండాలి, అటుపక్క ఎందుకున్నావు? హీరో ఇప్పుడు హీరోయిన్ క్షేమే కోరుకుంటాడు. హీరో కోరుకుంటారా? నువ్వెందుకు కోరుకుంటున్నావు అంటున్నా. నేను తీసుకొచ్చి హీరో అంటే హీరోలాగా అయినవు. సంతోష్ అని పిలిస్తే వాడికి కొమ్ములు వచ్చినాయి. ఇది చూసిన మిడత కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేదు. ఇది కూడా నా ముందు బిల్డప్ ఇస్తుంది. మిడత
నా బిడ్డ వీళ్ళందరినీ వణికిస్తా చూడు. ఏ బిడ్డ రా. ఇదేం ట్విస్ట్ అత్త? కాఫీ కాఫీ వదిన. అబ్బో మొత్తం మారిందిగా. చిచ్చి, దీన్ని కాఫీ అంటారు ఎవరైనా? ఈ కాఫీని ఎక్కడి నుంచి కాపీ చేసావు? నా కొద్ది కాఫీ, నువ్వు చేసిన కాఫీని తాగను పో. అలా అనుకోదినా, నా కాఫీ తాగాల్సిందే. నేను తాగను పో. నన్ను కొట్టు కానీ కాఫీ తాగొదినా, తాగు. నేను తాగను పో. ఏమైందిరా? చిన్నప్పుడు నాకు అసలు ఇంట్లో ఎవ్వరు పనులే నేర్పిలేదు. నువ్వన్నా నేర్పి మీరు నేర్పియండి. ఎవరైనా బిందు అక్క, నువ్వు నేర్పి. వస్తాయి దరిద్రం మోకందానా. పిల్లల్ని ఇలానేనా పెంచేది? టక్కు రెడీ అయిపోయిన సరిపోయిందా? డాన్స్ లేస్తావు ఇట్ట ఆడపిల్ల అన్న తర్వాత వంట నేర్చుకోవాలి, బూజు దులపడం నేర్చుకోవాలి, బట్టలు ఉతకడం నేర్చుకోవాలి. అవన్నీ నేర్పలేదా ఆ ఇంటి మనిషి? ఆవేశపడదు, ఏం చేయాలో ఆలోచించు. మూసుకొని లోపలికి వెళ్ళి బిర్యానీ చెప్పావు. ఏయ్ ఆగవే. ఎట్టా ఉండేదానివే జుట్టిట్టేసుకొని ఇట్టొచ్చేదానివి, అట్లయినవేంది దీవెన? అమ్మా అక్కడ ఉన్నప్పుడు రాయిలా ఉండేది, ఇక్కడికి వచ్చాక శిల్పంలా మారింది. అమ్మ దీవెన, ఒక్కసారి అలా నడుచుకుంటూ వెళ్ళి ఇలా రా అమ్మా. సేమ్ దీపిక లాగా నడుస్తున్నామా? ఒక్కసారి పైకి ఎగరండి అందరూ. ఎందుకమ్మా? నిమ్మకాయలు ఏమైనా ఉంటే రాలి పడతాయని మంత్రాలు చేసి పెడతారు కదా జోబులలో, నిమ్మకాయలు ఏమైనా పెట్టి ఉంటుందా అని. నా కొడుకులు మంచోరే, వచ్చిన వీలే ఏదో చేసి ఉంటారు. మాయ మంత్రాలంటే మా అత్తకు బాగా తెలుసు. మా అత్తని పిలిచి అడుగుతా, ఓ అత్తయ్య మావయ్య నేను పోతామ్మా. నీ అమ్మాయి దరిద్రాన్ని చూడలేను. రెండు జేబులు చేసుకునే జోబులు లేవు మాస్టర్. ఏరా వాళ్ళ జోబులో చేతులు పెట్టండి, నేను పోతా. ఏంది దరిద్రం కాకపోతే? పండుకోతలాగానే ఉన్నవి నువ్వైతే. ఇక్కడ ఉన్నప్పుడు బాగుంది. రాజా, కుడికాలు మీద ఎడమకాలు ఏమైనా, ఎడమకాలు మీద కుడికాలు వేయినా. లోపలికి వెళ్ళి టాబ్లెట్ వేసుకో. రాజా, చికెన్ బిర్యానీ ఎందుకు టేస్ట్ గా ఉంటుంది? చికెన్ ఉంటుంది కాబట్టి. మరి మటన్ బిర్యానీ ఎందుకు టేస్ట్ గా ఉంటుంది? మటన్ ఉంటుంది కాబట్టి. కళకళలాడే మన కోడలిల్లు ఎందుకు వెలవెలా పోయింది? మనం లేం కాబట్టి. ఎడారిలో కోయిలా ఏది నీ పాట? చక్కని సాయంత్రం వేళ కండ్రాతి చంద్రిక ఇంట్లో జరిగే అంత్యాక్షరి ప్రోగ్రాం ఇప్పుడు కళ్ళారా చూడండి. అబ్బని తీయని దెబ్బ నీ చుట్టూ నేను తిరుగుతాయబ్బా. అమ్మ అయ్యని కొట్టినా, డొక్క పగల గొట్టినా, నువ్వు నాకు కవలి యోదా. పోరా ఓ సిగ్గులేని వాడా. నో యూస్, వాడు విండు. మీ అమ్మ నీకు బుద్ధెట్టలేదా? మీ అమ్మకేమో సిగ్గంటూ లేదా? కొన్ని పట్టి కోసి తెచ్చి బిర్యానీనే వండి పెట్టా. తిందురారా నా మొగుడా పక్కన వేసి సిద్ధం చేసా. బుజ్జి పొజ్జలో మణికొండ దాక్కుంది నా బుజ్జి పూలకొండగా. వాహ్వా వాహ్వా, ఎంత బాగుందో. మీ ముఖాలు మండ, ఇంత మోసం చేస్తారా? చిలుక ఏ తోడు లేక ఏటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడిగేసినావే ఎడారంటి ఆశల వెనక. ఇట్ట తయారయ్యేవే మీరంతా. డబ్బుతో నువ్వేమైనా కొంటావా? కొంటాను. ఏమైనా కొంటా. నగలు నట్రాలు కొంటాను. ఆస్తి పాస్తులు కొంటాను. పసుపు కుంకాలు. అది అవదమ్మ. నువ్వు
వీళ్ళందరినీ అవమానించావు కదా, చీపిరితో కొట్టావు కదా, అందుకే వీళ్ళందరూ నా సైడ్ వచ్చారు. ఓహో అట్లనా? Yeah. అంటే నాకంటూ ఎవడు లేడా? లేడు. నాకంటూ ఎవడు రానా? రాడు. నా దిక్కు దివానా లేడనుకున్నావా? లేడు. ఓపెన్ మీటింగ్. గుండెతో ధైర్యం చెప్పి, చూపుతో మార్గం చెప్పి, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఎవరినా నా పెన్విటి రాక్ స్టారా ఇంత ముందు? వాళ్ళ ఇంట్లో పనోళ్ళ ఉంటాడు, మా ఇంట్లో దర్జాగా రాజులా బతుకుతున్నాడు. వీళ్ళు నన్ను మోసం చేశారయ్యా. నువ్వు నా దగ్గరే ఉంది కదా. ఎర్రి పుష్పం. అంటే వీడు కూడా నన్ను మోసం చేసిండా? Yes. మీరందరూ నన్ను మోసం చేశారా? Yes. Impressed, impressed. నా సంసారంలో చిచ్చు పెట్టినావు కాదే. చెన్నై నుంచి చెక్కునొచ్చి నా పక్కనే ఉంటూ నాకే అమలు చేస్తావా? ఇంతవరకు ఇక్కడ ఎవరు తెలియని ఒక షాక్ న్యూస్ చెప్పబోతున్నా. చూస్తారా? చూస్తాం. చూసుకొని ఏయ్ మీనాక్షి, ఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగో. ఆయన ఎవరు? రెడ్డి, బాగున్నావా? మావయ్య నిన్నే పిలుస్తుంది మీనాక్షి. ఎవరే నువ్వు మా ఆయన్ని రేఖవచనంతో పిలుస్తున్నావు? ఆయన్ని పేరుతో పిలిచే అధికారం నాకు కూడా ఉందక్కయ్యా. అసలుడే గాని ఎవరేమా? ఇదిగో మామా అడుగుతుందిగా ఈ మా నచ్చి, చెప్పు ఎవరివో? ఏదో మనసు పడ్డాను గాని మంచులో కలుసుకున్నాను గాని నువ్వే ఇట్లా వస్తావు అనుకోలే. ఎవరు అది చెప్పవయ్య నువ్వు, అది ఎందుకొచ్చింది, నువ్వే చెప్పు చెప్పు చెప్పు. మంచే కురిసే మంటే రగిలే ఏం చెప్తాడమ్మా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. అనగనగా ఒక నల్ల చందమామ ఆ సల్ల గడ్డల్లో మోసపోయినదమ్మా. తెల్ల రంగులో ఉన్నోడంతా డోలా డొక్కండి, నిజమేంటో తెలుసుకొని వాణ్ణి దొక్కండి. నా మీనాచికి మీరే న్యాయం చేయండి. ఓ, ఓ, ఓ. నువ్వు చెప్పావు కదా అక్కడెవరో సపోర్ట్ తీసుకొని సల్లగొంటల్లో ఏమేం చేసినావో ఆ చట్కా మొత్తం నా దగ్గర ఉంది. తాతయ్య గుండెపోటు వచ్చింది. చూడు, అత్తతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటది, అర్థమైందా? అసలు ఇవెందుకు వచ్చిందని ఆలోచిస్తున్నావా? అదే ఆలోచనతో పండుకో బిడ్డ, మిగతా అది రేపు చూదు గాని, సరేనా? సరే. వస్తా, రేపు వస్తా, మీ బతుకంతా తేల్చేస్తా. ఆగు. ఆ. అవ్వా, నువ్వు గెలవవు. చుంచు మోహన్ దానా.